ఇప్పటికీ ముత్యాలు వజ్రాలు వైఢూర్యాలు రాసులు పోసి అమ్మినటువంటి అంగళ్ళు పెద్ద పెద్ద అంగళ్ళ కొలను కనపడుతుంది. ఆ పక్కనే తుంగభద్రా నది, గజశాల, పెద్ద పెద్ద ఏనుగులు పెట్టి ఏనుగుల్ని కట్టినటువంటి గజశాలలు, బ్రహ్మాండమైనటువంటి విగ్రహాలు, అవన్నీ ఆ తొండాలు విరిగిపోయి ఆ విఘ్నేశ్వరుడికి ఆ దంతం విరిగిపోయి ఆ విరూపాక్ష స్వామి ఆ విగ్రహాలు చూస్తుంటే కళ్ళ నీళ్ళు వస్తాయి నిజంగా. 6 నెలలు దోచుకున్నారు. అంటే ఎటువంటి రాసనగరులో చూడండి, అటువంటి అంతఃపురాలు. కాబట్టి ఆ గోశాల దగ్గరికి వెళ్ళారు కృష్ణార్జునులు, భీమసేనుడు. గోశాల దాకా వెళ్ళేటప్పటికి అటు నుంచి జరాసంధుడు వస్తున్నాడు. ఆయనకి ఎప్పటికప్పుడు ఉప్పు అందుతూ ఉంటుంది. ఎవరో ముగ్గురు వచ్చారు, మాకు ఇమ్మని అడిగి పుచ్చుకోలేదు, ద్రవ్యం ఇచ్చి పుచ్చుకోలేదు, బలాత్కారంగా తీసుకుని చందనం రాసుకుని పూలదండలు వేసుకుని లోపలికి వెళ్ళారు 3 స్నాతక వృత్తులు.